దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. మహావిశ్రాంతి దినము పునరుత్థాన ఆరాధన. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని యందు భయభక్తులు కలిగి విధేయత కలిగి ప్రభుని స్తుతించి ఆరాధించాలని ప్రభు పేరట మనవి చేయుచు ఉన్నాను. దేవుని వాక్యము ధ్యానిందాము. 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచు ఉన్నారు. కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, ఈ స్తుతి కీర్తనలో యెహోవాను స్తుతించండి సమస్త దేశములారా, ఆయనకు ఉత్సాహధ్వని చేయుడి అని మాట్లాడుతూ కృతజ్ఞత కలిగి ఆయనను స్తుతించాలి. ఏమిటి కృతజ్ఞత? ఆయన బ్రతికించినందుకు, ఆయన పోషించినందుకు, ఆయన కాపాడినందులకై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన మేలులు ఎన్నడూ మరువకుండా ఆయన సన్నిధానమునకు వచ్చి కృతజ్ఞత చెల్లించమని వ్రాయబడి ఉన్నది. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము గనుక ఆయన గుమ్మములో ప్రవేశించి ఆయనను స్తుతించి కీర్తనలో పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించాలి. దేవాతి దేవుని మహిమపరచువారిగా ఉండాలి. కారణమేమనగా ఆయన మనలను కాపాడిన దేవుడై ఉన్నారు, ఆయన దయాళుడైన దేవుడై ఉన్నారు, ఆయన కృప కలిగిన తండ్రి ఉన్నారు గనుక ఆయనను స్తుతించే వారిగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆయనను స్తుతించినప్పుడు, ఆయనను ఘనపరిచినప్పుడు వారి ప్రయాణములు ఆయన తోడయుండి అడ్డు వస్తున్న ప్రతి ఒక్క శత్రువులను ఆయన వారికి తోడయుండి విడిపించేవాడు. క్షేమకరమైన మార్గాన్ని నడిపించేవారు ఆయన. ఇశ్రాయేలు మీద స్తుతులు మీద ఆసీనుడై ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. గనుక మన జీవితాల్లో ఉదయకాలం ఆయన స్తుతించే వారిగా ఉండాలి, మధ్యాహ్న సమయంలో ఆయన స్తుతించే వారిమై ఉండాలి, సాయంకాల సమయంలో చేతులెత్తి ఆయనను స్తుతించే వారిమై ఉండాలి. స్తుతి అర్పణ ఎవరైతే కలిగి ఉంటారో ఎటువంటి సమస్య అయినా దేవుడు ఆశ్చర్యరీతిగా తొలగిస్తారు. కుటుంబమునకు క్షేమమునిస్తారు, కాపుదల ఆరోగ్యమును అనుగ్రహిస్తారు. గనుక ఆయనను స్తుతించాలి. యెహోవాను స్తుతించుట మంచిది. ఈ విశ్రాంతి దినములో ఆయనను స్తుతించి ఘనపరచండి. మంచి కార్యములు దేవుడు అనుగ్రహిస్తారు. ఏదైతే ఆశతో అడుగుతున్నామో ఆశగల ప్రాణమునైన తృప్తిపరిచి కార్యమును జరిగిస్తారు. కాబట్టి ప్రభుని స్తుతించండి, ఘనపరచండి, మహిమపరచండి. తద్వారా ఆయన ఇచ్చే దీవెనలు పొందుకుందాం. మట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు. మిమ్మల్ని స్తుతించి ఆరాధించినప్పుడు ఎటువంటి సమస్యలైనను తీరుస్తానని వాగ్దానము చేశావు, కాపాడతానని వాగ్దానము చేశావు. నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలు స్తుతించినప్పుడు శత్రువులను ప్రభా మీరు నేలను పడగొట్టి వారికి జయమిచ్చి నడిపించారు, సమస్యలను తీర్చారు, కఠిన పరిస్థితులు మార్చారు. ప్రభా మా జీవితాల్లో కూడా నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉండగా ప్రతి సమస్యను విడిపించి క్షేమమును నెమ్మదిని దయచేయమని, గొప్ప రక్షణ కార్యాలను గ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో
ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.